పోయిన నెల 13వ తారీఖు నాడు శురువైంది కుంభమేళా జాతర. ఈ బుధారంతోని ముగుస్తుంది. ఏం పబ్లిక్ ఆ పబ్లిక్ను చూసి దునియాలో ఉన్న దేశాలన్నీ పరిశాన్ అయినాయి. 60 కోట్ల మందికి ఎక్కువనే పుణ్యస్నానాలు చేసిర్రు. ఇక జాతర ఓడిసే టైం కాబట్టి అందులో పండుగ కూడా ఉన్నది కాబట్టి పబ్లిక్ శితం పోతుర్రు. మరి ఏర్పాట్లు ఎట్లెట్లా చేసిర్రు, ప్రయాగ్రాజ్లో ఎట్లున్నది, ఏం కథ ఒక్కసారి చూద్దాం పారి. బుధారంతోని ముగుస్తున్నది కుంభమేళా జాతర. ఇన్నొద్దులో ఎత్తు అయితే ఆఖరి నాడు అంటే శివరాత్రికి ఒక ఎత్తు. ఇప్పటికే దేశంలో ఉన్న 4 దిక్కులకేంచే కాకుండా బయటి దేశాల నుంచి కూడా పబ్లిక్ పొట్టు పోయినరు. శివరాత్రి నాడు ఆఖరి పుణ్య స్నానం కాబట్టి అన్ని రోజుల కంటే రష్ ఇంకెక్కువ ఉంటది. అందుకే యూపీ సర్కార్ వాళ్ళు గట్టిగానే ఏర్పాట్లు చేసిండ్రట. మంగళవారం పొద్దుమీకంగా 6 సందే ప్రయాగ్రాజ్ అంతటా బండ్లు తిరగొద్దని రూలు పెట్టినరాట. లోకల్ పబ్లిక్ కొరకు పాలు, నీళ్లు, కూరగాయలు, మందులు ఓటి సప్లై చేసే బండ్లు ఒక్కటే తిరుగుతాయి గాని కార్లు, మోటార్ సైకిళ్ళు తిప్పొద్దని రూలు పెట్టినరాట. అందరు ఒక్కటే కాడ మునగాలనని ఏం లేదు. గంగ ఒడ్డు పొంటి ఎక్కడోళ్ళు అక్కడ మునుగొచ్చు, అటు ఇటు ఉరుకులాడి ఆగం కావద్దని చెప్తున్నారట. గా నడమ మౌని అమాస నాడు 350 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అయింది కదా. అగో అట్లా కావద్దని ఈసారి ముందుగానే అన్ని తీర్ల తయారైనరని చెప్తున్నారు. ఇదిట్లుంటే దునియాలున్న అన్ని దిక్కులకేంచి 60 కోట్ల మందికి ఎక్కువనే ప్రయాగ్రాజ్కు వచ్చిపోయినరు. అందుకే అంత నీటుగా చేసే పనులు చాలా అయినాయి. ఒక్కటేసారి 15,000 మంది కుంభమేళా జాతర అయిన జాగను చీపుర్లతోని నీటుగా చేసిండ్రు. ఒకటేసారి 15,000 మంది చీపుర్లు బట్టి ఊడ్చుడంటే చిన్న ముచ్చటన చెప్పుర్రే. అందుకే గిన్నిస్ రికార్డుల పుస్తకంలోకి ఎక్కించిండ్రాట. ఇట్లనే 2019లో 10,000 మంది చీపుర్లు బట్టి ఊడ్చిండ్రాట. అప్పుడు కూడా రికార్డులకి ఎక్కిండ్రు. ఇక ఇప్పుడు ఆ రికార్డును మళ్ళా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలే బద్దలు కొట్టిండ్రు. ఏమైనా ఎన్నొద్దులు దునియా మొత్తం మాట్లాడుకునేటట్టు నడిచిన జాతర ఆఖరికి ఒడుస్తాంది.